నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కానీ చాలామంది ప్రయాణించాలని చెప్పేసి టికెట్లు బుక్ చేసుకున్నారనమాట. ఆ యొక్క టికెట్లకు సంబంధించి విమానాలు రద్దయినా ఇప్పటి వరకు డబ్బు తిరిగి రాలేదు. అలాగే ఎటువంటి సమాచారం అందించకుండా విమాన టికెట్లను కూడా రద్దు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కువైట్ దేశంలో పనిచేస్తూ ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు మరియు విమానయాన సంస్థలపైన ప్రయాణికులు సమర్పించిన ఫిర్యాదులు మరియు విమాన రవాణా ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన ఉల్లంఘనలు సమీక్షించడానికి ఫిర్యాదులు మరియు మధ్యవర్తిత్వ కమిటీ 2026 సంవత్సరానికి గాను తన యొక్క 6వ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ అబ్దుల్లా ఫదోస్ ఆల్ రాజీ గారు అధ్యక్షత వహించగా సంబంధిత ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా హాజరయ్యారు. విమాన రవాణా మార్కెట్కు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీ చేసిన చట్టాలు మరియు సర్కులర్లను ఉల్లంఘించిన కారణంగా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీకి నివేదించబడిన ఫిర్యాదులు మరియు ఉల్లంఘనలపైన చర్చించినట్లు కమిటీ రిపోర్టర్ అహ్మద్ ఆల్ అరాదా గారు తెలిపారు. ఈ రంగం అంతటా నిబంధనల పాటింపును నిర్ధారించే లక్ష్యంతో నిర్వహించిన తనిఖీ ప్రచారాల ఫలితంగా అలాగే ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే చట్ట ఉల్లంఘన జరిగితే కానీ అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తామని చెప్పి ప్రస్తుతం కువైట్ విమానయాన సంస్థలు ప్రయాణికులు ఏవైతే ఫిర్యాదులు చేశారో ఆ యొక్క ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పి, అలాగే కువైట్ ఎయిర్వేస్ కూడా ఇటీవల మనం చూసుకుంటే మే మరియు జూన్ నెలలకు సంబంధించి ప్రయాణికులకు ఎటువంటి సమాచారం అందించకుండా తమ యొక్క విమాన టికెట్లను రద్దు చేస్తూ ఉన్నాము, క్యాన్సిల్ చేస్తూ ఉన్నామని చెప్పి మెసేజ్లు పంపిందనమాట. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.